అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా నిలుస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం వైఎంవిఏ హాల్లో 20 మంది లబ్ధిదారులకు చెక్కులు, మరొక ఇద్దరికి వైద్య నిమిత్తం ఎల్ఓసీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో 532 మందికి 4,48,48,250 రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. ఇప్పుడు 20 మందికి చెక్కులు, 2 ఎల్ఓసీలతో కలిపి 32,01,762 రూపాయలు ఇచ్చామన్నారు. ఇంకా 150 ఫైల్స్ ప్రాసెస్లో ఉన్నాయన్నారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేయించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం అందించి అండగా నిలబడుతున్నామన్నారు. ఆయన వెంట సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వైశ్రీను, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాస్, ఇన్నమూరి దీపు తదితరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఈ రోజున 20 చెక్కులు మరియు 2 ఎల్ఓసీలు విలువ 32,01,762. 20 చెక్కులు, ఒక 2 ఎల్ఓసీలు విలువ 32,01,762 రూపీస్. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 532 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. 532 మందికి ఇచ్చింది ఈ రోజుది కూడా కలిపి మొత్తంగా 4,68,40,255 రూపాయలు. 532 మందికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించిన సాయం 4,68,40,255 రూపీస్. ఇంకా పెండింగ్ ఉన్నాయి, సుమారు 150 మందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం, రివ్యూ చేసుకుంటున్నాం. ఇలాగ అనేక మంది వారి యొక్క సమస్యలు అధిగమించడానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా సహాయపడడం అన్నది, ఆ సహాయాన్ని అందించే కార్యక్రమంలో శాసనసభ్యుడిగా నేను భాగ్యస్వాములు అవ్వడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.